మా అందరి హక్కులని ఎల్లవేళలా వారు పేపర్ పూర్వకంగా ఇస్తున్న మా దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. బిగ్ క్లాప్స్. కృష్ణ ఎరకాల దాకా ఉన్నాయి. అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం మొదలుపెడతామండి. ప్రథమంగా అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను అనిల్ కుమార్ వల్లభనేని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు అధ్యక్షులుగా గెలిపించినందుకు ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని యూనియన్ అసోసియేషన్ సభ్యులందరికీ జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరించదనని భగవంతుడి సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. తదుపరి ప్రధాన కార్యదర్శి శ్రీ లంకా రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను లంకా రాజేంద్ర ప్రసాద్ అని నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందినందుకు ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వహించగలనని యూనియన్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పూర్తి న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తదుపరి కోశాధికారిగా శ్రీ వెల్లంకి శ్రీనివాస్ కుమార్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను వెల్లంకి శ్రీనివాస్ కుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు కోశాధికారిగా గెలిపించినందుకు ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని యూనియన్ అసోసియేషన్ సభ్యులందరికీ జనరల్ కౌన్సిల్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.